గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్నాం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు ఒకసారి చూద్దాం. ఈనాటి ప్రధాన పత్రికలోని వార్తల్లోకి వెళ్లే ముందు మన నాగర్కర్నూలు జిల్లాకు సంబంధించిన, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన వార్తలు చూసే ముందు మన స్ఫూర్తి న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులారా. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మిత్రులారా. ఈనాటి నాగర్కర్నూలు జిల్లా పరిధిలోని వార్తలకు ఒకసారి మనం వెళ్తే, ముసాయిదా సిద్ధం, కార్పొరేషన్ సహా 9 పురపాలికల్లో 6,18,534 మంది ఓటర్లు. పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య 9,623 మంది ఎక్కువ ఉన్నారు మహిళా ఓటర్లు. కార్పొరేషన్ లో అత్యధిక ఓట్లు తర్వాతి స్థానంలో గద్వాల, అతి చిన్న మున్సిపాలిటీగా అమర్చింత, తర్వాత అలంపూర్. మొత్తానికి కొత్త సంవత్సరంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చకాచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుపొందిన ఊపులో ఉన్న అధికార కాంగ్రెస్ ప్రభుత్వం జనవరిలోని మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేలోపు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఎన్నికల సంఘం కూడా భావిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల నాటి జాబితా ఆధారంగా మున్సిపాలిటీల్లో వార్డులు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ముసాయిదా జాబితా, తుది ఓటర్ల జాబితాలను పూర్తి చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీలకు ఇప్పటికే ఆదేశాలు అందగా గురువారం ముసాయిదా జాబితాను విడుదల చేశారు. 5వ తేదీన గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. తర్వాత 10వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. అనంతరం వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తే ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదల చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 21 పురపాలిక సంఘాలు ఉండగా అందులో మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల, నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట పురపాలికలకు ఇంకా పదవీ కాలం ముగియలేదు. ఇక ఈ సంవత్సరం మే తర్వాతనే పదవీ కాలం ముగుస్తుంది. మిగిలిన 19లో మహబూబ్ నగర్ కార్పొరేషన్ కాగా మిగతా మున్సిపాలిటీలకు గత జనవరి 27నే పాలకవర్గం గడువు ముగిసింది. కానీ ఇప్పటి వరకు ఇన్ఛార్జీల పాలనే సాగుతుంది. ఈ నెలలో ఎన్నిక పూర్తి కాకపోతే ఆర్థిక సంఘాల నుంచి వచ్చే నిధులు వాపస్ పోతాయనే ఆందోళన కూడా ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. నేపథ్యంలోనే పురపోరుకు కసరత్తు వేగంగానే జరుగుతుందని చెప్పవచ్చు. ఫిబ్రవరి ద్వితీయార్థం నుంచి పరీక్షల షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో ఆ పరీక్షలు వచ్చే నాటికే ఈ ఎన్నికలు అనేది పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అనేది మొదలు పెట్టింది. ఇక ఈ నెలలోనే ఎన్నికలు పూర్తి చేసేందుకు అన్ని సన్నాహాలు పూర్తి చేస్తుంది. ఇక పట్టణాల్లోనూ మహిళలే మెజార్టీ. ఇటీవల పూర్తయిన పంచాయతీ ఎన్నికల్లో పురుష ఓటర్ల కంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళా ఓటర్లు అధికంగా ఉండగా పట్టణాల్లోనూ అదే సీన్ ఉంది. ఎందుకు అంటే అందరేమో మనం మగజాతి మహారాజులు కదా, ఎక్కడున్న మహానాయకులు కదా, ఇక్కడ తినా తాగా అన్ని రోగాలు వీళ్ళకే పోతున్నారు. ఇంకా ఉమ్మడి జిల్లాలోని పురపాలికల్లో పురుష ఓటర్లు 3,04,438 మంది ఉండగా మహిళా ఓటర్లు మాత్రం 3,14,061 మంది ఉన్నారు. అంటే సుమారు 10,000 మంది అధికంగా, సుమారు అంటే 9,623 ఓట్లు మహిళా ఓట్లు అధికంగా ఉన్నాయి. ఒక కొల్లాపూర్ మున్సిపాలిటీలో మాత్రమే పురుష ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక్కడ మహిళల కంటే పురుషుల ఓట్లు 144 ఎక్కువగా ఉండడం గమనార్హం. అయితే ఇతర ఓటర్లు ఉమ్మడి జిల్లాలో 35 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో కార్పొరేషన్ లో 14 ఓట్లు ఉండగా గద్వాలలో 10, వనపర్తిలో 8, ఇక కోస్గి, అలంపూర్, వడ్డేపల్లిలో ఒక్కో ఓటు చొప్పున నమోదయ్యాయి. అత్యధిక ఓట్లు మహబూబ్నగర్ కార్పొరేషన్ లో 1,97,855 ఉండగా తర్వాతి స్థానంలో గద్వాల ఉంది. గద్వాలలో 65,370 ఓట్లు, వనపర్తిలో 64,584 ఓట్లు ఉన్నాయి. చిన్న మున్సిపాలిటీలో మరోసారి అమర్చింతనే నిలిచింది. కొత్తగా ఏర్పడిన మద్దూరు, దేవరకద్ర మున్సిపాలిటీల కంటే ఇక్కడ తక్కువ ఓట్లు ఉన్నాయి. అమర్చింతలో 9,217 ఓట్లు ఉండగా అలంపూర్లో 9,622 ఓట్లు ఉన్నాయి. మిగతా అన్ని మున్సిపాలిటీల్లో ఓటర్ల సంఖ్య 5 డిజిట్ దాటింది. ఉమ్మడి పాలమూరులో 19 మున్సిపాలిటీలో కలిపి 6,18,534 మంది ఓటర్లతో గురువారం ముసాయిదా జాబితా విడుదల చేశారు. ఇక 376 వార్డులు, 806 పోలింగ్ కేంద్రాలు. గత పురపాలిక ఎన్నికల కంటే ఈసారి మహబూబ్నగర్ కార్పొరేషన్ గా మారడంతో పాటు వార్డుల సంఖ్య పెరిగింది. గతంలో పంచాయతీలుగా ఉన్న మద్దూరు, దేవరకద్ర మున్సిపాలిటీలుగా మారాయి. వాటిలో
మొన్న పంచాయతీ ఎన్నికలు జరగలేదు. కొన్ని పంచాయతీలను విలీనం చేసి మున్సిపాలిటీలుగా మార్చడంతో పురపాలికలతో పాటే ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం విడుదల చేసిన ముసాయిదాలో మొత్తం 19 మున్సిపాలిటీలకు గాను 376 వార్డులు నిర్ధారించారు. కార్పొరేషన్, కొత్త మున్సిపాలిటీలు మినహా వార్డుల సంఖ్య దాదాపు పాతదే ఉంది. అయితే ఇందులో 806 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. అత్యధికంగా మహబూబ్నగర్లో 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముసాయిదా విడుదల చేశారు. దేవరకద్రలో 12 వార్డులకు 12 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. మొత్తంగా చూస్తే వ్యవహార తీరు ఎట్లా తయారైందనంటే, ఎన్నికలు నిర్వహణ అనేది కేంద్ర ప్రభుత్వ నిధులు రాని క్రమంలో, అంటే నిధులు రావనే భయంతో మాత్రమే ఈ రోజు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ కానీ ఈ కేంద్ర ప్రభుత్వం కనుక ఎన్నికలతో సంబంధం లేకుండా నిధులు కనుక మంజూరు చేస్తే సర్పంచ్ ఎన్నికలు కానీ ఇటు మున్సిపాలిటీ ఎన్నికలు కానీ ఏవి కూడా నిర్వహించే పరిస్థితి అనేది లేదు. దీనికి కారణం ఏంటంటే, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వీళ్ళకి కావాలి కాబట్టి ఈ నిధులతో అభివృద్ధి కార్యక్రమాల పేరుతో అవినీతి అక్రమాలు చేసి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు దోచుకోవాలి కాబట్టి కాంట్రాక్టర్ల రూపంలో, అదేవిధంగా కమిషన్ల రూపంలో, అందుకోసం మాత్రం ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు అటువైపు పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు కానీ ఇటు మున్సిపాలిటీలో ఎన్నికలు కానీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నిక నిర్వహించింది, మున్సిపాలిటీ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. కానీ ఒకవేళ కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 85% నిధులు కనుక ఈ ఎన్నికలతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా కనుక రిలీజ్ చేస్తుంటే ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు వెళ్ళేది కాదు. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తేడా ఏమీ లేదనేది సుస్పష్టం. ఇక మున్సిపాలిటీల వారిగా ఓటర్ ముసాయిదా జాబితాను ఒకసారి మనం చూస్తే మిత్రులారా, మొత్తం మహబూబ్నగర్ మున్సిపాలిటీలో 97,9 మొత్తం పురుష ఓటర్లు, అదేవిధంగా మహిళా ఓటర్లు 97,675 పురుష ఓటర్లు ఉంటే 1,166 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక ఇతరులు 14 మంది ఉన్నారు. మొత్తం ఓట్లు 197,855 మంది మొత్తం ఓటర్లు. ఇక భూత్పూర్ మున్సిపాలిటీని చూస్తే 5,975 మంది పురుషులు, 6,085 మంది ఏమో మహిళలు. ఇక ఇతరులు లేరిడా మొత్తానికి చూస్తే 12,064 మంది మొత్తం ఓటర్లు ఉన్నారు. దేవరకద్ర మున్సిపాలిటీని చూస్తే 4,909 పురుష ఓటర్లు, 5,161 మహిళా ఓటర్లు, ఇతరులు అనేది ఇక్కడ లేరు. మొత్తానికి 10,070 మంది మొత్తం ఓటర్లు ఉన్నారు. నారాయణపేట మున్సిపాలిటీని చూస్తే 17,244 మంది పురుష ఓటర్లు, మహిళా ఓటర్లు 18,216, మొత్తానికి 35,460 ఓట్లు ఉన్నాయి. ఇక మద్దూరుకు సంబంధించి 6,218 పురుష ఓటర్లు, 6,562 ఏమో మహిళా ఓటర్లు, 12,780 మొత్తం ఓట్లు. ఇక మక్తలకు సంబంధించి 11,419 పురుష ఓటర్లు, 11,952 మంది మహిళా ఓటర్లు, 23,371 మొత్తం ఓట్లు ఉన్నాయి. ఇక్కడ కోస్గికి సంబంధించి 10,028 పురుష ఓటర్లు, 10,219 మహిళా ఓటర్లు, ఇతరులు ఒకరున్నారు. మొత్తానికి 20,248 మంది మొత్తం ఓట్లు. అలంపూర్కు సంబంధించి 4,681 పురుష, 4,940 మహిళా ఓట్లు, ఇతరులు ఒకరు. మొత్తానికి 9,622 మొత్తం ఓట్లు. వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 5,256 పురుష, 5,347 మహిళా ఓట్లు, ఇతరులేమో ఒక్కరు. 10,604 మొత్తం ఓట్లు. ఐజాక్ సంబంధించి 11,233 పురుష ఓటర్లు, 11,790 మహిళా ఓట్లు, 23,023 మంది మొత్తం ఓట్లు. గద్వాలకు సంబంధించి 31,724 పురుష ఓటర్లు, 33,636 మహిళా ఓట్లు, ఇతరులు అత్యధికంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2వ స్థానంలో ఉంది. ఇతరుల్లో మహబూబ్నగర్ మున్సిపాలిటీ ఏమో 14 మంది ఉన్నారు ఇతరులు. అదేవిధంగా అత్యధిక ఓట్లు కూడా ఉన్నది 197,855 మంది మొత్తం ఓట్లు మహబూబ్నగర్ మున్సిపాలిటీకి సంబంధించి. అదేవిధంగా అత్యధిక ఓట్లు ఉన్నది సెకండ్ స్థానం 65,370 గద్వాలకు సంబంధించి. కల్వకుర్తి మున్సిపాలిటీని చూస్తే ఒకసారి పురుష ఓటర్లు 12,981 మంది, మహిళా ఓట్లేమో 13,053 మంది, ఇతరులు ఎవరు లేరిడా. మొత్తానికి చూస్తే 26,034 మొత్తం ఓట్లు ఉన్నాయి. నాగరికల్ మున్సిపాలిటీని చూస్తే 17,460 పురుష ఓటర్లు, 17,918 మహిళా ఓటర్లు, 35,378 మొత్తం ఓట్లు.
కొల్లాపూర్కు సంబంధించి 9,807 పురుష ఓటర్లు, 9,663 మహిళా ఓట్లు, 18,581 మొత్తం ఓట్లు. మొత్తానికి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మున్సిపాలిటీలు అన్నింటిలో చూస్తే పురుష ఓటర్లు ఈ మహిళా ఓటర్ల కంటే ఎక్కువగా ఉన్నది కేవలం ఎక్కడంటే కొల్లాపూర్లో మాత్రమే. ఇక అన్ని మున్సిపాలిటీల్లో ఉన్నది అత్యధికంగా మహిళా ఓట్లు ఎక్కువ ఉన్నాయి పురుషుల ఓట్ల కంటే. ఎందుకంటే మనోళ్ళకు తాగుడు తిండి ఎక్కువైంది, అలవాట్లు మారిపోయినాయి కాబట్టి. ఇక వనపర్తి మున్సిపాలిటీని చూస్తే 31,845 ఏమో పురుష ఓటర్లు, 32,731 ఏమో మహిళా ఓటర్లు, ఇతరులు ఏమో 8 మంది, మొత్తానికి 64,584 మొత్తం ఓట్లు. ఫిబ్రవరికి సంబంధించి 7,076 మంది పురుషులు, 7,257 మహిళా ఓట్లు, 14,333 మొత్తం ఓట్లు. కొత్తకోటకు సంబంధించి 8,879 పురుషులు, 9,424 ఏమో మహిళా ఓట్లు, 18,303 మొత్తం ఓట్లు. ఆత్మకూరుకు సంబంధించి 5,624 పురుష ఓట్లు, 6,013 మహిళా ఓట్లు, 11,637 మొత్తం ఓట్లు. అమర్చింతకు సంబంధించి 4,404 పురుష ఓట్లు, 4,813 ఏమో మహిళా ఓట్లు, 9,217 మొత్తం ఓట్లు. మొత్తానికి మొత్తం చూస్తే పురుష ఓట్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3,44,038. ఇక మహిళా ఓట్లేమో 3,14,061 మంది, అంటే సుమారు 14,000 మంది ఎక్కువగా ఉన్నారు టోటల్ గా. ఇతరులు చూస్తే 35 మంది, మొత్తం ఓట్లు చూస్తే 61,85,034 మొత్తం ఓట్లు అనేది సుస్పష్టం మిత్రులారా. ఇక మొత్తానికి ఈ మార్చి చివరి వరకు ఎన్నికలు కనుక నిర్వహించకుంటే కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు ఏవైతే రిటర్న్ పోవడం జరుగుతుంది ఆర్థిక సంఘం నిధులు అనేది. కాబట్టి ఈ ఆర్థిక సంఘం నిధులు వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వానికి కావాలి కాబట్టి ఈరోజు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. కానీ లేదంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికో, భారత రాజ్యాంగ పద్ధతిగా నడుచుకోవాలనో, లేదంటే విలువలను, హక్కులను, పద్ధతులను, ప్రజల హక్కులను కావచ్చు, ప్రజలకు ఇచ్చినటువంటి భారత స్వాతంత్రం ఏదైతే ఓటు హక్కు ఉందో వీటిని సద్వినియోగం చేసుకోవాలని, లేదంటే సన్మార్గంలో నడిపించాలని కాంగ్రెస్ పార్టీకి లేదని సుస్పష్టం. కేవలం డబ్బు కోసం, నిధుల కోసం, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం మాత్రమే ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో లేదనేది సుస్పష్టం. ఇది కాంగ్రెస్ కానీ, గతంలో టీఆర్ఎస్ కానీ, ప్రాంతీయ పార్టీలన్నీ వ్యవహార తీరనేది ఈ విధంగా కొనసాగడం నిజంగా దురదృష్టకరం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ. న్యాయ వ్యవస్థకు అధిక ప్రాధాన్యం. బీజేపీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు డి నారాయణ పేర్కొన్నారు. ఏదుల నుంచి డిండికి నీటి తరలింపును అడ్డుకుంటామంటున్నాడు మాజీ మంత్రి నాగన్ జనార్దన్ రెడ్డి. ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగం ప్రయోజనాలను దెబ్బతీసి ఏదుల నుంచి డిండికి కృష్ణా జలాలను తరలిస్తే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని మాజీ మంత్రి నాగన్ జనార్దన్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్వాహకం వల్లే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం హెడ్ వర్క్స్ లో 5 మోటార్లకు గాను 2 మోటార్లు పనిచేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. గురువారం సాయంత్రం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లాలో 17 లక్షల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉండగా వివిధ ఎత్తిపోతల పథకాల ప్రాజెక్టుల ద్వారా 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 36 లక్షల వ్యవసాయ అనుకూలమైన భూమి ఉండగా జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల కింద 8 లక్షల ఎకరాలకు కూడా నీరు అందడం లేదని ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా బిడ్డ అయిన సీఎం రేవంత్ రెడ్డి ప్రాంత రైతాంగానికి న్యాయం చేయకుండా ఏదుల ద్వారా డిండికి నీరు తరలింపుపై ఎందుకు సానుకూలంగా వ్యవహరిస్తున్నారో విశదపరచాలని సవాల్ చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 4 మోటార్లు పనిచేస్తే నాగర్ కర్నూలు, వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాలు సస్యశ్యామలమవుతాయంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు కమిషన్లకు ఆశపడడం వల్లే కాల్వల సామర్థ్యం తగ్గి రైతాంగానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావుకు దమ్ము ధైర్యం ఉంటే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం హెడ్ వర్క్స్ పంప్ హౌస్ కు వచ్చి 5 మోటార్లను ఆన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణానది జలాల వినియోగం విషయంలో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా అంశంలో తెలంగాణ ప్రభుత్వం ఇతమిత్తమైన వాదనలు వినిపించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ తో పాటు ఇతర ప్రతిపక్షాలను కలుపుకొని కృష్ణా జలాల విషయంలో న్యాయమైన వాటా దక్కే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సాగునీటి అంశం విషయంలో ఉమ్మడి జిల్లాకు అనుకూలంగా ఉన్న వారందరినీ సమీకరిస్తారని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆపద్బంధవ అయ్యప్ప ఘనంగా మహాపడిపూజ ఉత్సవం అంటూ ఒక వార్త వచ్చింది. ఇక నల్లమలలో పర్యాటకుల సందడి అంటూ ఒక వార్త. ఆయిల్ ఫామ్ తో అధిక లాభాలు. మహబూబ్నగర్ జిల్లాలో పెరుగుతున్న సాగు, తక్కువ పెట్టుబడి, దీర్ఘకాలిక ఆదాయం, సబ్సిడీలు ఇస్తూ ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం. లక్ష్యం 5,000 ఎకరాలు కాగా 4,755 ఎకరాలు సాగు.
కొత్త సంవత్సరానికి స్వాగతం. అర్ధరాత్రి యువత డ్యాన్సులు, ఉదయం ఆలయాల వద్ద భక్తుల సందడి. న్యూ ఇయర్ కేక్ కట్ చేసిన కలెక్టర్, అదేవిధంగా ఎస్పీ అంటూ ఒక వార్త. ఆలయాల్లో భక్తుల రద్దీ. ముక్క మంచిదేనా? వనపర్తి జిల్లాలో కనిపించని వధశాలలు. చికెన్, మటన్ వ్యాపారులు ఇష్టారాజ్యం. కబేలాలు లేక ఇళ్ల మధ్యనే జీవాల వధ. మాంసం నాణ్యతకు తిలోదకాలంటూ ఒక వార్త వచ్చింది. మరికొన్ని వార్తలు చూస్తే నాగర్కర్నూలు జిల్లా పరిధిలోని మరికొన్ని వార్తలను ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, ప్రధానంగా క్రైమ్ న్యూస్ కు సంబంధించిన వార్తలు ఒకసారి చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి క్రైమ్ న్యూస్ ఏమైనా ఉన్నాయనేది ఒకసారి మనం గమనిస్తే, రైలు కింద పడి యువతి ఆత్మహత్య అంటూ గద్వాలకు సంబంధించిన వార్త. విధులకు వెళ్లి వస్తూ ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీ, యువకుడి దుర్మరణం అంటూ మిడ్జిల్ కి సంబంధించిన వార్త. వ్యక్తి అనుమానాస్పద మృతి. ఐజాక్ సంబంధించి అదుపు తప్పి లారీ బోల్తా అంటూ ఒక వార్త. కొత్తకోటకు సంబంధించి 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్ని మక్తల్లో ప్రమాదం జరిగింది. సంబురాల సమయంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. 151 మందిపై కేసులు నమోదంటూ జడ్చర్ల, కోయిలకొండ, నారాయణపేట, గద్వాలకు సంబంధించి వార్తలు వచ్చినాయి. తాగమనేది వీళ్ళే, పట్టుకునేది ఫైన్ వేసేది వీళ్ళే. సిగ్గు అనేది మాకేమో లేకపోయా తాగేటోళ్ళకు. అమ్మ జీవితం ఏం గవర్నమెంట్లో ఏందో. సరఫరా చేసేది గవర్నమెంటే, తాగమని చెప్పేది గవర్నమెంటే, తాగడిక 1 గంటల వరకు, రాత్రి 1 గంటల వరకు పర్మిషన్ ఇచ్చేది గవర్నమెంటే, తాగిన తర్వాత ఫైన్ వేసేది గవర్నమెంటే. ఈ అమ్మ సిగ్గుమాలిన చర్యలు. ఎవడు దొంగ ఇంట్లో, ఎవడు లంగా. జనాలు తెలుసుకోవాలి, నిద్రమబ్బు వీడాలి. జనాలని ఎన్ని తీర్ల అవసరమవుతుందో అన్ని తీర్ల అన్ని రకాలుగా హింసించే ప్రయత్నం, వసూలు చేసే పర్వం అనేది నడుస్తుంది ఇక్కడ అనేది సుస్పష్టం. రాష్ట్ర స్థాయి అంశాలకు సంబంధించిన వార్తలు ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన వార్తలకు ఒకసారి మనం వెళ్తే, నిన్న ఏమేమి జరిగినాయి, మొదటి ఏడాది మొదటి రోజు సంఘటనలు ఒకసారి చూస్తే, అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు ఏ విధంగా ఉన్నాయి, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి ఒకసారి చూస్తే, స్విట్జర్లాండ్ లో అగ్ని ప్రమాదం, 40 మంది మృతి, 115 మందికి పైగా గాయాలు. కొత్త సంవత్సరం వేళ ఓ బార్ లో దుర్ఘటన. ఇక షాంపెన్ కు నిప్పంటుకొని అలుముకున్న మంటలంటూ ఒక వార్త వచ్చింది. ఇక ఉరేసిన తప్పు లేదు, కేసీఆర్, హరీష్ రావు సంతకం చేసి నీళ్లు వదులుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి నీటి లెక్కలకు వీళ్ళు తలలూపారు అంటూ గల్ఫ్ లో అయితే జనం రాళ్లతో కొట్టి చంపేవారు. ప్రజాస్వామ్య దేశం కనుక కసబ్ లాగా కేసీఆర్ పై విచారించి నిర్ణయం తీసుకుంటాం. జూరాల నుంచి తోడితే బాబు జగన్ లబోదిబో. పంపులు, లిఫ్టులతో కేసీఆర్ ఇంట్లో కనక వర్షం. పాలమూరు రంగారెడ్డిపై విచారణకు ఆదేశిస్తాం. ఆ సంగతి తెలిసే గోదావరిపై కేసీఆర్ రచ్చ. మామ అల్లుళ్ళవి 24 క్యారెట్ల అబద్ధాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 80,000 కోట్లలో 27,000 కోట్ల ఖర్చు. అలా అయితే 90% పనులు అయినట్ల. రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్, హరీష్ రావు ఏపీకి తాకట్టు పెట్టారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజం. తాగారు, ఊగారు. కొత్త సంవత్సరం సందర్భంగా మందేసి చిందేసిన భారతీయ యువత. పూటుగా మద్యం తాగి రోడ్ల మీద హల్చల్. తూలుతూ వాంతి చేసుకుంటూ గుర్గావ్లో రోడ్లపై యువతీ యువకుల అవస్థలు. మందు ఎక్కువై స్పృహ కోల్పోయిన పలువురు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇవే దృశ్యాలు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు. 3 రోజుల్లో దాదాపు 1000 కోట్లు. హైదరాబాద్ లో ఈగల్ తనిఖీలో 4 డీజేలు సహా 5గురికి గంజాయి పాజిటివ్. 3 కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో 2731 మంది మందుబాబుల పట్టివేత. ఏపీలో 3 రోజుల్లో 500 కోట్ల లిక్కర్ సేల్స్. గోర్గావ్లో తప్పతాగి రోడ్డు మీద దొర్లుతున్న ఓ యువకుడిని లేపడానికి ప్రయత్నిస్తున్న పోలీసు. చూద్దాం ఒకసారి ఏం జరిగిందో. ఉడ్తా ఇండియా. ఫూటుగా తాగేశారు. తప్పతాగి తూలుతూ నడవలేక నానా అవస్థలు పడ్డారు. ఒళ్ళు తెలియనంతగా తాగేసి తాగిందంతా లోపటి నుంచి తన్నుకొస్తుంటే వాంతులు చేసుకుంటూ నడి రోడ్లపై సొమ్మసిల్లి పడిపోయారు. ఒకరో ఇద్దరో చేతులు పట్టి నడిపిస్తే తప్ప నడవలేనంత తాగారు. డ్రగ్స్, గంజాయి మత్తులో ఊగిపోయారు. ఇది దేశవ్యాప్తంగా యువత నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్న తీరు. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో భాగమైన గూర్గావ్ లో ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో, మన హైదరాబాద్ లో అక్కడ ఇక్కడ లేదు, ఆడ మగ తేడా లేదు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇదే తంతు. అంటే మొత్తానికి
న్యూ ఇయర్ అంటే తాగాలే ఊగాలే అనేది సుస్పష్టమైంది. తాగేందుకు మన ప్రభుత్వాలు అన్ని వసతులు కల్పించడం జరిగింది. ప్రతిరోజు అయితే ఈ వైన్ షాపులు ఇవన్నీ కూడా 10 గంటలకు మూసేసే అవకాశం ఉంటే ఆ రోజు మాత్రం నైట్ 1 గంటల వరకు అన్ని వసతులు కల్పించడం జరిగింది మన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అర్ధరాత్రి డిసెంబర్ 31 అర్ధరాత్రి సమయంలో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు. నైట్ లైఫ్ క్యాపిటల్ ఆఫ్ ది ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ గా పేరొందిన గుర్గావ్లోని సెక్టర్ 29లో బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో పలువురు యువతీ యువకులు తూలుతూ నడుస్తున్న దృశ్యాలు, పబ్బుల నుంచి బయటకు వచ్చి నడవలేక ఫుట్పాత్లపై కూర్చుండిపోయిన దృశ్యాలు, తామేం చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో ఒళ్ళు మర్చి వికృత విన్యాసాలు చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మద్యం అమ్మకాల్లో తెలంగాణ రికార్డు సృష్టించింది. నూతన సంవత్సరం మొదటి రోజునే 700 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2024 డిసెంబర్ నెలలో ఎక్సైజ్ శాఖకు వచ్చిన ఆదాయం 3,805 కోట్లు కాగా 2025 డిసెంబర్లో ఈ ఆదాయం ఏకంగా 5,051 కోట్లకు చేరింది. 2025 డిసెంబర్ 29న 283 కోట్ల ఆదాయం రాగా 30వ తేదీన 375.71 కోట్లు, డిసెంబర్ 31న 282.20 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ 3 రోజులు కలిపి దాదాపు 971 కోట్లు. జనవరి 1న అమ్మకాలు కూడా కలిపితే దాదాపు 1671 కోట్లు అవుతుంది. కాగా తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మద్యం అమ్మకాలు ఒక ఎత్తు అయితే ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగిన విక్రయాలు ఒక ఎత్తని డిసెంబర్లో ఈ పరిధిలో 2020 కోట్లలో మద్యం విక్రయాలు జరిగాయని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. ఇక డిసెంబర్ 29, 30, 31 తేదీల్లోని గ్రేటర్ హైదరాబాద్ లో 397 కోట్ల మద్య విక్రయాలు జరిగినట్లు చెప్పారు. దీనికి తోడు హైదరాబాద్ లో పబ్బులు, బార్లు ప్రత్యేక ఆఫర్లతో ఆకట్టుకోగా వివిధ సంస్థలు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో ఖాళీ ప్రదేశాల్లో భారీ ఈవెంట్లు నిర్వహించాయి. హైటెక్ సిటీలోని శిల్పారామం ఎదురుగా గల హైటెక్ ఎరీనాలో ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన భారీ ఈవెంట్ లో యువత వేలాదిగా సందడి చేశారు. అక్కడ పెద్ద ఎత్తున మద్యం పారింది. యువతి యువకులు ఫుల్లుగా తాగి డీజే పాటలకు చిందులు వేశారు. అటు ఏపీలోను నూతన సంవత్సరం సందర్భంగా మద్యం ఏరులై పారింది. డిసెంబర్ చివరి 3 రోజుల్లో 543 కోట్ల విలువైన మద్యాన్ని షాపులు, బార్ల ద్వారా లైసెన్సులు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారు. అందులో అత్యధిక భాగం డిసెంబర్ 31, జనవరి 1 తేదీలో విక్రయించారు. కాగా నిరుడు నూతన సంవత్సరం సమయంలో ఏపీలో 331 కోట్ల అమ్మకాలు జరిగాయి. తాగి వాహనాలు నడుపుతూ న్యూ ఇయర్ సందర్భంగా ట్రై కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు అడుగడుగున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో 120, సైబరాబాద్ లో 100, రాచకొండలో 100 స్పెషల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం 2,731 మంది మందుబాబులు తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. అలా దొరికిపోయిన 1,198 మంది మందుబాబులతో హైదరాబాద్ టాప్ లో నిలవగా సైబరాబాద్ 928 మంది, రాచకొండలో 605 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు చిక్కారు. వీరిలో 21 నుంచి 30 ఏళ్ల యువకులే అధికంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి మత్తు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈగల్ బృందాలు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ లో డ్రంక్ టెస్టుల్లో 4 డిస్క్ జాకీలు అంటే డీజే సహా మొత్తం 5గురికి గంజాయి పాజిటివ్ గా తేలింది. 15 ఈగల్ బృందాలు, 8 ఎక్సైజ్ బృందాలు, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించిన ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. పబ్బులు, రిసార్టులు, ఫామ్ హౌజుల్లో జరుగుతున్న వేడుకల్లో నిషేధిత గంజాయి మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారన్న సమాచారం వచ్చిన చోట తనిఖీలు చేపట్టారు. 89 మందికి డ్రగ్స్ కిట్లతో పరీక్షలు నిర్వహించగా వేరువేరు పబ్బుల్లో డీజే ఆపరేటర్లు శ్రీధర్, డేవిడ్, తన్వీర్ సింగ్, డ్రమ్మర్ మణిభూషణ్ తో పాటు రవికిరణ్ అనే ప్రైవేట్ ఉద్యోగికి గంజాయి పాజిటివ్ వచ్చింది. ఈగల్ సిబ్బంది వీరిని అదుపులోకి తీసుకుంటారు. కానీ రాజకీయ నేతలతో సంబంధం ఉన్న వాళ్ళు, రాజకీయ నాయకుల అనుసరులు ఉంటే వాళ్ళని తప్పిస్తారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో గంటకు ఎన్ని బాటిల్ అమ్ముడిపోయినాయి ఒకసారి చూస్తే తెలంగాణలో 95 గంటకు, ఆంధ్రప్రదేశ్ లో 93, కర్ణాటకలో 74, మహారాష్ట్రలో 41, ఢిల్లీలో 28, ఉత్తరప్రదేశ్ లో 28, హర్యానాలో 24, కేరళలో 26, పశ్చిమ బెంగాల్లో 24, రాజస్థాన్ లో 22, మధ్యప్రదేశ్ లో 19, ఒడిశాలో 18 గంటకు ఎన్ని బాటిల్ అమ్ముడిపోయాయంటే ఇవి లెక్కలు. ఇక మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్. మది మోతవర్తనం. ఉద్యోగాల కల్పనలో
లేదంటే ప్రజలకు వైద్య సదుపాయం కానీ, విద్య సదుపాయం కానీ, మౌలిక సదుపాయాల్లో కానీ, లేదంటే ఈ ప్రాంతంలో స్వచ్ఛమైన రాజకీయాల్లో కానీ, లేదంటే విద్యావంతుల్లో కానీ, మేధావుల్లో కానీ, అమెరికాలో కానీ ఇతర దేశాల్లో అత్యధికంగా జాబులు పొందిరు మన రాష్ట్రం నుంచి అంటే గొప్ప. కానీ తాయినోళ్ళ దాంట్లో మన దాంట్లో గొప్ప, కేసులు ఇరుకున్న దాంట్లో మన దాంట్లో గొప్ప, డ్రగ్స్ దందాలు మన దాంట్లో గొప్ప. ఇట్లా తయారైపోయింది రాష్ట్రం. మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్. నిమిషానికి 95 మద్యం సీసాల అమ్మకం దేశం మొత్తంలో నెంబర్ 1. ఇక ఏపీ ఏమో నెంబర్ 2. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాల్లో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ తొలి 2 స్థానాల్లో. యూపీకి చెందిన ఆర్థిక సేవల సంస్థ ఫింటలిస్ట్ ఇండియా తెలిపింది. ఈ గణాంకాల ప్రకారం తెలంగాణలో న్యూ ఇయర్ నేపథ్యంలో నిమిషానికి 95 మద్యం సీసాలు అమ్ముడు పోగా 93 సీసాలతో ఏపీ 2వ స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ ఉన్నాయి. మొత్తానికి గురు శిష్యుల ఏలుతున్నటువంటి రాష్ట్రాలు నెంబర్ 1, నెంబర్ 2లో ఉన్నాయి. నా బైక్ తాళాలు అంటే ఇక్కడ ఇంకోటి విషయం మిత్రులరా, గురువుని మించిన శిష్యుడు రేవంత్ రెడ్డి. ఇక్కడ ఇంకా ఎక్కువ అమ్మకాలు పోయినాయి. ఎందుకంటే అంత వెసులుబాటు కల్పించింది. రాత్రి 1 గంటల వరకు తాగండి, ఊగండి. నా బైక్ తాళాలు ఇస్తారా లేదా? నాంపల్లిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయిన మద్యం ప్రియుడు పోలీసుల కాళ్ళు పట్టుకొని తల గోడకు కొట్టుకొని హంగామా. నన్నెందుకు కొట్టిండు అంటూ మరో మందుబాబు గొడవ. నూతన సంవత్సర వేడుకలు నగర వాసులు ఘనంగా జరుపుకోవాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. మద్యం తాగి వాహనాలు నడపొద్దు. అవసరమైతే ఒక డ్రైవర్ ను ఏర్పాటు చేసుకోండి. క్యాబుల్లో ఇంటికి వెళ్ళండి. కొత్త సంవత్సరం రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన పోలీస్ కేసులు, ప్రమాదాల బారిన పడి ఆసుపత్రి బిల్లులను గిఫ్ట్ గా ఇంటికి తెచ్చుకోవద్దంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ వారం 10 రోజులుగా నగర ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ట్విట్టర్, ఫేస్బుక్, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే జరిగే పరిణామాలపై హెచ్చరించారు. అయినా ఆ మాటలు మందుబాబుల చెవికి ఎక్కలేదు. మారండి మారండి అని పోలీసులు ఎంత చెప్పినా మారలేదు. మద్య మత్తులో వాహనాలు నడిపి పోలీసులకు చిక్కారు. వారిలో కొందరు రోడ్డుపై నానా హంగామా చేశారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వాహనాలతో ఇంటికి వెళ్ళడానికి విశ్వ ప్రయత్నం చేశారు. తాగిన మత్తులో పోలీసులతో వాగ్వాదానికి దిగి వారికి చుక్కలు చూపించారు. ఉదాహరణకు నాంపల్లి పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఓ యువకుడు నా బైక్ ఇప్పించండి, ఆరాంసే నిదానంగా ఇంటికి వెళ్తానంటూ పోలీసులను వేడుకున్నాడు. దీనికి పోలీసులు బైక్ తర్వాత ఇస్తాం, ఇప్పుడు మాత్రం ఆరాంసే ఇంటికి వెళ్ళు అని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. బైక్ తాళాలు ఇస్తారా లేదా అంటూ ఏడ్చి మొత్తుకున్నాడు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కాళ్ళపై పడి నానా హంగామా చేశాడు. గోడకేసి తలను బాదుకున్నాడు. పోలీసులు అతన్ని రకరకాలుగా సముదాయించి ఎట్టకేలకు ఇంటికి పంపారు. ఇదే తరహాలో ఫలక్నుమా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఓ ద్విచక్ర వాహనదారుడు మద్యం తాగి బండి నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. తన వాహనం ఇవ్వాలని ఏడుస్తూ ట్రాఫిక్ పోలీసులను వేడుకుంటూ సాష్టాంగ నమస్కారం పెట్టాడు. అయినా పోలీసులు అతడి వాహనం ఇవ్వకుండా సముదాయించి పంపించేశారు. రాచకొండ పరిధిలో వనస్థలిపురంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తాను తాగి వాహనం నడపకపోయిన పోలీసులు కొట్టారంటూ నడి రోడ్డుపై పడుకున్నాడు. నన్నెందుకు కొట్టినావంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగి చుక్కలు చూపించాడు. పోలీసులు అతనిపై వనస్థలిపురం పిఎస్ లో ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. మొత్తానికి తాగుబోతులను చేస్తుండో కేసీఆర్ పాలనలో తాగుబోతులను చేస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి కేసీఆర్ ని మించి తెలంగాణ ప్రజలను తాగుబోతులను చేస్తుందంటే కేసీఆర్ ని మించి పాలన చేస్తుండో తాగుబోతుల దాంట్లో. ఇక కన్నీళ్ళకే కన్నీరు వచ్చే నాన్న దశదిన కర్మ తండ్రి పటం వద్ద రోధిస్తుండగా ఆగిన కుమార్తె గుండె. అనారోగ్యంతో భర్త సమాధి వద్ద ఏడుస్తూ ఇంకో దగ్గర భార్య చనిపోయింది. ఒకే రోజు ఇంట్లో నాన్న, ఆసుపత్రిలో కుమారుడు మృతి. అంతులేని విషాదాన్ని మిగిల్చిన అనేక ఘటనలు అంటూ వార్త వచ్చింది. ఇంకొన్ని రాష్ట్ర స్థాయి అంశాలకు సంబంధించిన వార్తలు ఒకసారి చూద్దాం. నిన్న మొత్తానికి తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాగుబోతుల దాంట్లో కేసీఆర్ ని మించి రేవంత్ రెడ్డి నెంబర్ 1 చేసిండు దేశం మొత్తంలో. ఇక రెవెన్యూ, పోలీసు, బల్దియా ఒకే పరిధిలో. రాజధాని కోర్ అర్బన్ జిల్లాల పరిధిలో సరిహద్దులు మార్పు. హైదరాబాద్ ను విభజించిన సికింద్రాబాద్ జిల్లా. రంగారెడ్డిలో కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ లో విలీనం. సంగారెడ్డిలో కొన్ని ప్రాంతాలు రంగారెడ్డిలో విలీనం. మల్కాజిగిరిగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. మొదలైన కసరత్తు ఫిబ్రవరిలో అమల్లోకి. పాలనా సౌలభ్యం, మెరుగైన పౌర సేవల కోసమే. ఇక పిల్లలను పెంచలేక ఎవరు ఆదరించక 3 పిల్లలకు విషమిచ్చి చంపి ఆపై ఆత్మహత్య. చూద్దాం. సిగరెట్లు ఇక మరింత ప్రియం. 40% జిఎస్టీ అదనపు సుంకం. పొగాకు ఉత్పత్తులపై కేంద్రం వడ్డన ఫిబ్రవరి 1 నుంచి అమలు. పాన్ మసాలాల ధరలు భారీగా. బీడీలపై మాత్రం 8% జిఎస్టీ. పిల్లలను పెంచలేక ఎవరూ ఆదరించక 3 పిల్లలకు విషమిచ్చి చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్న తండ్రి.
అంత్యక్రియలకు రాని బంధువులు 5 నెలల క్రితం భార్య ఆత్మహత్య. ఏపీలోని నంద్యాలలో ఘోరం జరిగింది మిత్రులారా. భార్య ఇంటి దీపాలు ఇల్లాలుంటే కష్టమో నష్టమో ఆమె ఇచ్చే సూచనలు సలహాలు మనోధైర్యంతో భర్త బతకగలుగుతాడు. కానీ భార్య చనిపోతే భర్త బతకలేడు మిత్రులారా. ఆమె ఉన్నన్ని రోజులే భర్త బతకగలడు. ఆమె పోయిన తర్వాత కష్టమైతే చాలా కుటుంబాలు తరతరాలుగా దశాబ్దాలకు కొనసాగుతున్న తంతు ఇది. ఇక ఇంకొక సంఘటన కల్వకుర్తిలో జరిగింది. భర్త లేని జీవితాన్ని ఊహించుకోలేక అన్నంలో పురుగుల మందు కలిపి పిల్లలకు తినిపించి తాను తిన్న తల్లి కుమార్తె మృతి, కుమారుడి పరిస్థితి విషమం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఈ సంఘటన చోటు చేసుకుంది మిత్రులారా. భర్త లేని జీవితాన్ని ఊహించుకోలేక 2 పిల్లలను చంపి ఆత్మహత్య. పిల్లలకు విషాహారం పెట్టి తాను తిన్న తల్లి కుమార్తె మృతి, కుమారుడు పరిస్థితి విషమం. ఇక తనను క్షమించాలంటూ సూసైడ్ నోట్ కూడా రాసింది. భర్త మరణంతో తీవ్ర మనోవేదనతో గడుపుతున్న ఓ మహిళ 2 పిల్లలను చంపేసి 2 పిల్లలకు విషమిచ్చిర నాయన తప్పు పడుతుంది. విషమిచ్చి చంపేసే ప్రయత్నం చేసి తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. పురుగుల మందు కలిపిన అన్నాన్ని పిల్లలకు తినిపించి తాను తిన్నది. ఈ ఘటనలో తల్లి కూతురు మృతి చెందగా కుమారుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో కొత్త సంవత్సరం రోజు జరిగిన ఈ ఘటన పలువురిని కలిసివేసింది. స్థానికుల కథనం ప్రకారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురానికి చెందిన భీంశెట్టి ప్రకాష్ కు కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన ప్రసన్నతో ఆమెకి 35 సంవత్సరాలు ఆమెతో పెళ్లైంది. ఈ దంపతులకు కూతురు మేఘన 13 సంవత్సరాలు, కుమారుడు హర్షిత్ ఉన్నారు. ఈ కుటుంబం కల్వకుర్తిలోని తిలక్ నగర్ లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. హైదరాబాద్ చౌరస్తాలో బుక్ సెంటర్ నిర్వహిస్తున్న ప్రకాష్ గత ఏడాది నవంబర్ 14న గుండెపోటుతో మృతి చెందాడు. భర్త లేకపోవడంతో తాను ఇతరులపై ఆధారపడి బతకాల్సి వస్తుందని, అది తన వల్ల కాదని తను ఆత్మహత్య చేసుకుంటే పిల్లలు కూడా అనాథలవుతారని భావించింది. కొత్త సంవత్సరం సందర్భంగా గురువారం మధ్యాహ్నం తన ఇంట్లో కూతురు కుమారుడితో కలిసి కేక్ కట్ చేసింది. ఆ తర్వాత అన్నంలో పురుగుల మందు కలిపి పిల్లలకు తినిపించి తాను తిని ఇంటి తలుపులు మూసేసింది. ఆమె తమ్ముడు చక్రధర్ సాయంత్రం ఇంటికి వచ్చి తలుపులు తెరిచాడు. అప్పటికే మేఘన మృతి చెందగా ప్రసన్న, హర్షిత్ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే వారిని అతను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా ప్రసన్న మృతి చెందింది. హర్షిత్ పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను కల్వకుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్యలే భర్తలను చంపుతున్న ఈ రోజుల్లో భర్త మరణాన్ని తట్టుకోలేక, ఆయన లేని జీవితాన్ని ఊహించుకోలేక తీసుకున్న నిర్ణయానికి తనను క్షమించాలని ప్రసన్న తన తండ్రిని ఉద్దేశించి రాసిన సూసైడ్ నోట్ లో పేర్కొంది. మొత్తానికి భర్త లేని బతుకు నాకొద్దని చనిపోయింది. ఇక పిల్లలను పెంచలేక ఎవరు ఆదరించక ముగ్గురు బిడ్డలకు విషమిచ్చిన తండ్రి, ఆపై తాను ఉరివేసుకొని మృతి. 4 మరణంతో విషాదం. 5 నెలల క్రితం భార్య ఆత్మహత్య. భార్య మరణంతో 3 చిన్నారులను పెంచలేక బంధువుల ఆదరణ కరువై తీవ్రంగా మదనపడిన ఓ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఈ బాధలు ఇంతటితో చాలనుకున్నాడో ఏమో, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే కన్న బిడ్డలకు పాలల్లో విషమిచ్చాడు. ఆపై తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీలోని నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తుడుమల దిన్నె గ్రామంలో గురువారం నూతన సంవత్సరం వేళే ఈ విషాదం చోటు చేసుకుంది. వివరాలకు ఒకసారి చూస్తే, గ్రామానికి చెందిన వేములపాటి సురేంద్ర 35 సంవత్సరాలు, ఆవుకు మండలం మహేశ్వరితో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. సురేంద్ర వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవించేవాడు. వీరికి కావ్యశ్రీ 7 సంవత్సరాలు, ధ్యానేశ్వరి 4 సంవత్సరాలు, సూర్య గగన్ 1 సంవత్సరం సంతానం ఉన్నారు. మహేశ్వరి బాలింతగా ఉండగా గత ఏడాది ఆగస్టు 16న అనారోగ్యం కారణంగా ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఆ కుటుంబాన్ని కష్టాలు వెంటాడాయి. చిన్నపిల్లల ఆలనాపాలన చూసుకునేందుకు ఎవరు సాయం చేసేవారు కారు, కనీసం బంధువులు కూడా వచ్చేవారు కారు. తల్లి లేని చిన్నారులను ఎలా పెంచాలో తెలియక, తిండి పెట్టలేక సురేంద్ర రోజు అవస్థలు పడేవాడు. కావ్యశ్రీ, ధ్యానేశ్వరులను అంగన్వాడీ కేంద్రాలకు పంపేవాడు. ఇక సూర్య గగన్ను ఎలా చూసుకోవాలో అతడికి తెలిసేది కాదు. సురేంద్ర తండ్రి కూడా పక్షవాతంతో మంచాన పడ్డాడు. సురేంద్ర తల్లి చనిపోతే ఆయన మరో ఆమెను పెళ్లి చేసుకుని వేరుగా ఉంటున్నారు. సురేంద్ర పిల్లలను చూసుకోవడానికి బంధువుల నుంచి ఎలాంటి సహకారం లేదు. అయినప్పటికీ 5 నెలలుగా ఎలాగోలా చూసుకున్నాడు. ఓవైపు పిల్లలను చూసుకోవడం భారం కాగా, మరోవైపు వారిని పోషించే స్తోమత లేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
తను చాలిస్తే తన పిల్లలు మరొకరికి భారం కాకూడదనుకున్నాడో ఏమో 3 పిల్లలకు విషమిచ్చి చంపాడు. అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో పాల డబ్బాలతో పాటు చిన్నపిల్లలకి ఇష్టమైన 2 కూల్ డ్రింక్ బాటిళ్లను పోలీసులు గుర్తించారు. 2 కుమార్తెలకు కూల్ డ్రింక్, కుమారుడికి పాలలో విషం కలిపి ఇచ్చినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉదయం 8 గంటలైన పిల్లలు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో పక్క వీధిలో ఉంటున్న సురేంద్ర సవతి తల్లికి అనుమానం వచ్చి చూడగా ఈ ఘోరం వెలుగు చూస్తుంది. గురువారం రాత్రి 4గురికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కాగా సురేంద్ర బంధువులతో పాటు మహేశ్వరి తల్లిదండ్రులు కూడా అంత్యక్రియలకు రాకపోవడం విషాదకరం. ఆత్మహత్య ఘటనకు ముందే స్నేహితులకు నూతన సంవత్సర శుభాకాంక్షలను సెల్ ఫోన్ ద్వారా తెలియజేసిన సురేంద్ర ఇంత పని చేస్తాడని ఊహించలేదని స్థానికులు, స్నేహితులు కంటతడి పెడుతున్నారు. ఏం బతుకులో ఏంటో పాపం. ఒక్కొక్కరిది ఒక బాధ ఈ సమాజంలో. ఎవరి బాధ ఎవరు పట్టించుకునే టైం ఎవరికి లేదు. అబద్ధాలకు ఆస్కారిస్తే అది రేవంత్కే. టీఎంసీల కొద్దీ అబద్ధాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానం. కేసీఆర్ 299 టీఎంసీలకే ఒప్పుకున్నారని నిస్సిగ్గుగా దుష్ప్రచారం. కృష్ణా జలాల పునః పంపిణీకి కేంద్రాన్ని ఒప్పించిందే కేసీఆర్. ఓవైపు కేసీఆర్ ను గౌరవిస్తానంటూ మరోవైపు ఉరు తీయాలంటావా? జూరాల సామర్థ్యం 11 టీఎంసీలు, దాని కింద 5.50 లక్షల ఎకరాలు. శ్రీశైలం సామర్థ్యం 308 టీఎంసీలు, దాన్ని ఆంధ్రాకు ఇచ్చేద్దామా? బనకచర్ల కంటే నల్లమల సాగర్ తో రెట్టింపు ప్రమాదం. తెలంగాణ సోయుంటే ఉత్తమ్ అలా మాట్లాడారంటూ హరీష్ రావు పేర్కొన్నారు. నీళ్లపై నిప్పులు. అసెంబ్లీలో పాలమూరు రంగారెడ్డి కృష్ణా జలాలపై చర్చకు సర్కారు సిద్ధం. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ముగిసిన 3 రోజుల విరామం. నేటి నుంచి అసెంబ్లీ పునఃప్రారంభం. కేసీఆర్ మళ్ళీ వస్తారా రారా అంటే ఆయన రాడు, ఎందుకంటే ఆయన చేత కాదు కాబట్టి. వెలుగు ప్రధాన పత్రికలో ఏమొచ్చిన వార్తలు ఒకసారి చూద్దాం. మున్సిపాలిటీల్లో ముసాయిదా. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా రిలీజ్ అంటూ ఈ నెల 4 వరకు అభ్యంతరాల స్వీకరణ, 10న తుది జాబితా. మున్సిపాలిటీల్లో 2690, కార్పొరేషన్లో 366 వార్డులు, 45 లక్షల మందికి పైగా ఓటర్లు, 23 లక్షల మంది మహిళలు, 22 లక్షల మంది పురుషులు, 500 మంది థర్డ్ జెండర్లు. 100 మున్సిపాలిటీలోని అధికారికంగా జాబితాలు విడుదల, మిగతా చోట్ల అధికారుల తర్జన భర్జన. ఇంకా పెరగనున్న సిగరెట్ ధరలు. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు వచ్చే నెల 1వ తేదీ నుంచి పెరగనున్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం సవరించిన సుంకాలను నోటిఫై చేసింది. సిగరెట్ పొడవు ఆధారంగా ఈ పన్నుల విధింపు ఉంటుంది. దీనివల్ల ధరలు 20 నుంచి 30% వరకు పెరుగుతాయి. అమెరికాలో చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. అమెరికాలో ఉంటున్న వలసదారులు అక్కడి చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, భారీ జరిమానాలు విధిస్తామని ఇండియాలోని అమెరికా ఎంబసీ హెచ్చరించింది. ఆ దిశగా ప్రెసిడెంట్ ట్రంప్ చర్యలు తీసుకున్నారని వెల్లడించింది. భారీ వెంచర్ల జోరు. హై ఎండ్ అపార్ట్మెంట్ల అమ్మకాలు అదర్స్. చిన్న ప్లాట్లు, ఇండ్ల కొనుగోళ్లు మాత్రం డీలా. 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రిజిస్ట్రేషన్ల శాఖకు 11,150 కోట్ల ఆదాయం. పోయినేడుతో పోలిస్తే 6.20% ఎక్కువ. కానీ రిజిస్ట్రేషన్ల సంఖ్యలో తగ్గుదల 4.07% డౌన్. గతేడాది 13.17 లక్షల డాక్యుమెంట్లు, ఈసారి 12.50 లక్షలే. బార్లో పేలుడు, మంటలు, 40 మంది మృతి. టీఎంసీల కొద్ది అబద్ధాలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త వచ్చింది. 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల నష్టం చేసిండు కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ మనుగడ కోసమే నీళ్ల సెంటిమెంట్. బీఆర్ఎస్ మనుగడ కోసమే కేసీఆర్ మళ్ళీ నీళ్ల సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మొదలు కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ బైపోల్, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల వరకు అన్ని చోట్ల చిత్తుగా ఓడిపోవడంతో బీఆర్ఎస్ మనుగడ కష్టంగా మారింది. అందుకే కేసీఆర్ జల వివాదాన్ని రేపి మా ప్రభుత్వం ఏపీకి సహకరిస్తుందని అపోహ కల్పించడానికి అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కేసీఆర్, హరీష్ రావు నోరు తెరిస్తే అబద్ధాలే, అవి తూకం వేస్తే 24 క్యారెట్ల అబద్ధాలు, అంతా నాణ్యమైన అబద్ధాలు ఆడుతున్నారు వాళ్ళు అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్, హరీష్ వల్ల సాగునీటిలో తెలంగాణకు తీవ్ర అన్యాయం. కృష్ణాలో 299 టీఎంసీలకి ఒప్పుకొని ఏపీకి శాశ్వత హక్కులు రాసిచ్చారు. మేము 555 టీఎంసీల కోసం కేంద్రంతో మాట్లాడుతున్నాం. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, లేదంటే రాజకీయంగా జల సమాధే అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సాక్షి ప్రధాన పత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏంటో చూద్దాం. త్వరలో వందే భారత్ స్లీపర్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గౌహతి కోల్కతా వందే భారత్ స్లీపర్ రైలు జనవరి 18 లేదంటే 19న పట్టాలపైకి ఎక్కనుంది. కలిసి జీవిస్తేనే గ్రీన్ కార్డ్. అమెరికా పౌరసత్వం కలిగిన వారిని పెళ్లాడి గ్రీన్ కార్డు కొట్టేద్దామంటే ఇకపై కుదరదని ఇమిగ్రేషన్ అటార్నీ
బెర్న్స్టైన్ చెప్పారు. ఇక జోహ్రాన్ మమ్దాని అనే నేను న్యూయార్క్ నగర 112వ మేయర్గా భారతీయ మూలాలున్న జోహ్రాన్ మమ్దాని ప్రమాణ స్వీకారం చేశారు. ఇక డ్రోన్ దాడిలో 24 మంది మృతి. ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమిత ఖెర్సన్ ప్రాంతంలో భారీ డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో కనీసం 24 మంది చనిపోయారు. పాలమూరుపై విచారణ, కృష్ణా ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సీఎం రేవంత్ రెడ్డి రెడీ. ఇక మావోయిస్ట్ అగ్రనేత బర్సే దేవా లొంగుబాటు. మావోయిస్టు పార్టీ అగ్రనేత బర్సే దేవా అలియాస్ సుక్క 40 మంది సహచరులతో కలిసి పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం. తెలంగాణ పోలీసులు అధికారికంగా నేడో రేపో వీరి లొంగుబాటును ప్రకటించే అవకాశం ఉంది. టీచర్లకు ఏఐ పాఠాలు, స్కూల్ నుంచి వర్సిటీల దాకా సిలబస్ మార్పులపై కసరత్తు, 20% ఏఐతో మేళవింపు. అన్ని పాయింట్లలో కమిటీల నియామకానికి విద్యాశాఖ కసరత్తు, వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు. జనవరిలోనూ గజగజే. మెజార్టీ రోజులు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు. పగటిపూట సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైన, రాత్రి మాత్రం తగ్గుదల. మూడో వారం తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతల పెరుగుదల వాతావరణ శాఖ అధికారుల అంచనా. డిండి అంతే నండి. ఆగిపోయిన రిజర్వాయర్ల పనులు, పలుచోట్ల పూర్తిగాని భూసేకరణ, పరిహారం పంపిణీ. పర్యావరణ అనుమతులు పెండింగ్ లోనే. ఏళ్లకేళ్లు గడుస్తున్న డిండి ఎత్తిపోతల పథకంలో ఎలాంటి పురోగతి లేదు. నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో 3.61 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు పాలమూరు, రంగారెడ్డిలో అంతర్భాగంగా డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బీజం పడింది. 2015 జూన్ 11న బీఆర్ఎస్ ప్రభుత్వం 6,194 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఉత్తర్వులు ఇచ్చింది. అయితే పాలమూరు, రంగారెడ్డి డిపిఆర్ ను ఆమోదించి నిధులు కేటాయించి పనులను వేగం చేయించిన నాటి ప్రభుత్వం డిండి డిపిఆర్ పూర్తయిన దాన్ని ఆమోదించలేదు. అయినా 2015లో శివన్నగూడెంలో అప్పటి సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాలో 5 రిజర్వాయర్ల పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత ప్రభుత్వం ఆ రిజర్వాయర్ల నిర్మాణ పనులు చేపట్టింది. కాలువల నిర్మాణంపై ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. 2025 జనవరిలో నాగర్ కర్నూలు జిల్లాలోని ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీటిని తీసుకురావాలని నిర్ణయించింది. 1800 కోట్లు మంజూరు. ఏదుల నుంచి ఉల్పర వరకు కాలువల పనులకు 1788 కోట్లు అవసరమని ప్రతిపాదించగా 1800 కోట్లు మంజూరు చేసింది. ఏదుల రిజర్వాయర్ నుంచి 800 మీటర్ల అప్రోచ్ ఛానల్, అక్కడి నుంచి 2.525 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ తవ్వి 9 మీటర్ల డయాతో 16 కిలోమీటర్ల టన్నెల్ తవ్వేందుకు ఓకే చెప్పింది. ఆ తర్వాత 3.50 కిలోమీటర్లు ఓపెన్ కెనాల్స్ తవ్వాల్సి ఉంది. మొత్తంగా ఏదుల నుంచి 21.575 కిలోమీటర్ల తర్వాత నీరు దుందుబి అంటే డిండి నదిలోకి చేరి అక్కడి నుంచి 6.325 కిలోమీటర్ల తర్వాత ఉన్న పోతిరెడ్డిపల్లి చెక్ డ్యామ్ కు చేరుతుంది. అయితే అక్కడ చెక్ డ్యామ్ స్థానంలో రబ్బర్ డ్యామ్ నిర్మించాలని నిర్ణయించింది. దానికి 1.5 కిలోమీటర్ల దిగువన ఉల్పర వద్ద బరాజ్ నిర్మించాలని నిర్ణయించింది. ఆ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. 5 రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు నీటిని అందించే లక్ష్యంతో డిండి ప్రాజెక్టును చేపట్టారు. కొలిక్కిరాని పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన డిండి పనులను ఆపివేయాలని 2022 డిసెంబర్లో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. 92.85 కోట్ల జరిమానా కూడా విధించింది. దీంతో ప్రభుత్వం పర్యావరణ అనుమతులు సాధించే బాధ్యతలను ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కు అప్పగించింది. అయితే నేటికి అనుమతులు కొలిక్కి రాలేదు. ఇక పెండింగ్ లో భూసేకరణ. ఎర్రవల్లి, గోకారం, ఇర్విన్, గొట్టిముక్కుల, చింతపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్మాణానికి సుమారు 16,030 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా 12,052 ఎకరాల భూమిని సేకరించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని గోకారం, ఎర్రవల్లి రిజర్వాయర్తో నిర్వాసితులయ్యే ఎర్రవల్లి తండా వాసులకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కిష్టరాంపల్లి రిజర్వాయర్తో నిర్వాసితులయ్యే లక్ష్మణాపురం వాసులకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదు. రిజర్వాయర్ కట్ట నిర్మాణం 50% పూర్తయింది. చింతపల్లి మండలం ఈదులగూడెం వాసులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. భూసేకరణ పూర్తి కాలేదు. అక్కడ రిజర్వాయర్ పనులు ప్రారంభం కాలేదు. ఇక మర్రిగూడ మండలం శివన్నగూడెం రిజర్వాయర్ తో ముంపునకు గురయ్యే నర్సిరెడ్డిగూడెం, చింతపల్లి, చెర్లగూడెం, వర్కాల, వెంకపల్లి తండాలో 1160 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. రిజర్వాయర్ కట్ట రివిట్మెంట్ చేపట్టాల్సి ఉంది. దేవరకొండ మండలం గొట్టిముక్కల రిజర్వాయర్ పనులు 99% పూర్తయ్యాయి. కాలువల పనులు ప్రారంభం కాలేదు. డిండి మండలం సింగరాజపల్లి రిజర్వాయర్ పనులు 80% పూర్తయ్యాయి.
కాలువ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మొత్తంగా ఈ క్రమంలోని ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎర్రవల్లి తండాకు సంబంధించి పంచాయతీ ఎన్నికలను బహిష్కరించి పంచాయతీ ఎన్నికల కంటే ముందు నుంచి నేటి వరకు కూడా ఇక్కడ ధర్నా అదేవిధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. నిరవధిక కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మా ఎర్రవల్లి తండాకు సంబంధించిన అంటే గ్రామ పంచాయతీ పరిధిలోని ఇండ్లు కానీ వ్యవసాయ భూములు కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్టును పునఃసమీక్షించాలి, మాకు అన్యాయం చేయకుండా చూడాలనే కోణంలో వాళ్ళు గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా బహిష్కరించి ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ వ్యవహార తీరులో ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది తప్ప పునరాలోచన చేసే పరిస్థితి మాత్రం కనిపించే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా ఎర్రవల్లి గ్రామస్తులు అందరూ కూడా తండాకు సంబంధించిన గ్రామస్తులందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. గత వారం కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ప్రముఖ నిపుణులు అంటే న్యాయ నిపుణులు ఎవరైతే పాలమూరు జిల్లాకు సంబంధించి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టు సంబంధించి సంపూర్ణమైన సమాచారం రాఘవాచారి తదితర నిపుణులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఎర్రవల్లి తండాకు సంబంధించిన ప్రజలందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ డిండి పాలమూరు ప్రాజెక్టుతో పాటు డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రత్యేకంగా అనేక డిండి ప్రాజెక్టుకు సంబంధించి నల్గొండకు నీటిని తరలించే అంశానికి సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించి నాయకులందరూ కూడా ఈరోజు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా విమర్శలు చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాలమూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ ఈ జిల్లా నుంచి డిండి ద్వారా నల్గొండకు నీటిని తరలించి పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారనే కోణంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అనేక మంది ఈ రోజు రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేయడం జరుగుతుంది. సొంత జిల్లాను ఎడారిగా చేసే కుట్ర చేసి సొంత జిల్లాకు సంబంధించిన ప్రజలను ఇండ్లని పొలాలను కోల్పోయేలా చేసి నల్గొండ జిల్లాకు నీరు అందించడం సరికాదంటూ ఈ సందర్భంగా విమర్శలు చేయడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కూడా నిన్న విమర్శలు చేయడం జరిగింది. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆయన విమర్శలు చేయడం జరిగింది. నమస్తే తెలంగాణలో ఏమొచ్చిన వార్తలు చూద్దాం. చీకటి ఒప్పందం పూటకో నాటకం, నీటి వాట కుదింపు, పైకి మాత్రం బుకాయింపు. ఏపీ డైరెక్షన్ లోని రేవంత్ సర్కార్ యాక్షన్. 45 టీఎంసీల కుదింపు. అందుకే న్యాయ వివాదం కాదు, ఒత్తిడి వల్ల 45కు సమ్మతి. వివాదాలున్న అప్పర్ భద్రకు పర్మిషన్లు ఎట్లొచ్చినాయి? మరి నల్లమల సాగర్ కు ట్రిబ్యునల్ విచారణ వర్తించదా? కేంద్రాన్ని సంప్రదిస్తే షెడ్యూల్తో అనుమతులు. అనుభవశీలి ఆదిత్యనాథ్ ఈ విషయం చెప్పలేదా? కేంద్రాన్ని తప్పు పడుతూ ఒక్క లేఖ రాయలేదేం? ఉత్తమ్ కుమార్వి ఉత్తముచ్చట్లే. ప్రాజెక్టుల నిర్మాణ ఘనత బీఆర్ఎస్ దే. శరవేగంగా పనులు, నీటి తరలింపు. ఏదుల రిజర్వాయర్కు ప్రత్యేక స్థానం. 880 కోట్లతో 17 నెలల్లో పూర్తి. మంత్రి వ్యాఖ్యల అవాస్తవం మండిపడుతున్న పాలమూరు జనం. మారమూరు జనం ఎవరు మండిపడతలేరు, ఈయననే పడుతున్నారు. రైతన్న గోస. సగం వడ్లనైన సర్కారు కొనలే. వానాకాలంలో పండింది 145 లక్షల టన్నులు. ప్రభుత్వం కొంటామన్నది 80 లక్షల టన్నులు. ఇప్పటికీ కొనుగోలు చేస్తుంది 67 లక్షల టన్నులు. అధికారుల కొర్రీలతో రైతులకు తీవ్ర అన్యాయం. వడ్ల రైతుకు బోనస్ చెల్లింపుల్లో నిర్లక్ష్యం. 1750 కోట్లకు 950 కోట్లు జమ. రైతులకు 800 కోట్ల ప్రభుత్వ బకాయి. యాసంగి బాకీ మరో 1156 కోట్లు. క్యూ కనబడొద్దు, కుర్చీలేయండి. ఎరువుల దుకాణాల వద్ద టెంట్లు వేయండి. అధికారులకు వ్యవసాయ శాఖ ఆదేశాలు. రైతుల లైన్లు కనిపించకుండా తంటాలు. ఊరూర యూరియా కొరతను తీర్చలేక కుర్చీలతో సరిపెడుతున్న యంత్రాంగం. యాప్ ఫ్లాప్ కావడంతో సర్కారు కొత్త ప్లాన్. అప్రకటిత కరెంటు కోతలు. రోజు గంటల తరబడి పవర్ కట్. యాసంగి నాట్లకు ఇబ్బందులు. కస్టమర్ ఛార్జీల పేరిట కోతలు. ఎస్డిసిడిఎల్ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఇష్టారాజ్యం. రైతులకు ఇప్పటికీ తప్పని జాగారం. సర్కారు తీరుపై రైతుల మండిపాటు. రైతులను మాత్రం రేవంత్ రెడ్డి ఇబ్బంది మాత్రం పెడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం రైతులకు కరెంటు ఇబ్బంది మాత్రం లేదు, మోటార్లకు సంబంధించి ఇబ్బంది మాత్రం లేకుండే. కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులకు ఇబ్బందులు మాత్రం స్టార్ట్ అయినాయి. సిగాజ్పై ఏంది లాలూచి. మృతుల కుటుంబాలకు కోటి పరిహారంపై సీఎం పరిహాసం. ఇప్పటికే నెరవేరని ముఖ్యమంత్రి వాగ్దానం. ఇస్తారో ఇప్పిస్తారో స్పష్టం చేయని రేవంత్. 42 లక్షలే ఇస్తామంటున్న యాజమాన్యం. ఆ మేరకే సర్కార్తో ఒప్పందం అని వెల్లడి. కంపెనీ నుంచి మిగిలిన బకాయిలకు పోస్ట్ డేటెడ్ చెక్లను తీసుకున్న కార్మిక శాఖ. 42 లక్షలకు ఒప్పుకొని సర్కారు దోకా. కార్మికుల ఆగ్రహం. మిగిలింది ప్రభుత్వమే చూసుకోవాలంటూ హైకోర్టులో సిగాచి యాజమాన్యం అఫిడవిట్. చెక్ డ్యాములు ఎలా పేల్చేయాలో నేర్పిస్తారా? మేడిగడ్డును ఎలా పేల్చాలో చూపిస్తారా? నదీ జలాలపై అవగాహన లేని సీఎం ఉపన్యాసాలు ఇవ్వడమా? సాగునీటిపై సర్కారు పీపీటీ అదేనా? పవర్ పాయింట్ అవకాశం బీఆర్ఎస్ కు ఇవ్వాలంటూ కేటీఆర్ పేర్కొంటున్నాడు. రేవంత్ నోట మళ్ళీ చావు మాట.
మరోసారి కేసీఆర్ పై ముఖ్యమంత్రి ప్రేలాపనలు. ఉద్యమ నేతపై అనాగరిక భాష, అసభ్య మాట. ప్రజలు ఈసడించుకుంటున్న మారిన తీరు, ఉరి తీసిన తప్పు లేదంటూ చావు భాష. తెలంగాణ నీటి వాటాలపై అదే తొండి వాదన. బీఆర్ఎస్ విమర్శలకు సమాధానం చెప్పలేక కేసీఆర్, హరీష్ రావుపై రాజకీయ ఆరోపణలు. బాబుకు మాట రాకూడదన్నట్లు ఆపసోపాలు. ఆంధ్ర అధికారి నియామకంపై గుడ్డిగా సమర్థన. బచావత్ కు బ్రిజేష్ కు తేడా తెలియని సీఎం రేవంత్ వి టీఎంసీల కొద్ది అబద్ధాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆంధ్రప్రభలో ఏమైనా ముఖ్యమైన వార్తలు వచ్చినా చూస్తే, ఇక ముఖ్యమంత్రికి సంబంధించిన వార్త, అదేవిధంగా హరీష్ రావు, కేటీఆర్ సంబంధించిన వార్త. నట్టింట్లో నరమేధాలు, అక్రమ బంధాలే యమగండాలే అంటూ ఒక వార్త వచ్చింది. ఛిద్రమవుతున్న కుటుంబాలు, బలిపీఠంపై నిండు జీవితాలు. యాంత్రిక జీవనం, ఒత్తిళ్లతో పక్కదారులు, కుటుంబాల్లో ఒకరికొకరికి గిట్టని పొడ. అక్రమ సంబంధాల మానసిక వైకల్యం, సరిదిద్దే పెద్ద దిక్కు లేక అస్తవ్యస్తం. ఆజ్యం పోస్తున్న సోషల్ మీడియా, నైతిక విలువల నీతి పాఠాలు చెప్పేదెవరు? కౌన్సిలింగ్ అవసరం అంటున్న సామాజికవేత్తలు, మానసిక నిపుణులంటూ అక్రమ సంబంధాల నేపథ్యంలో భార్యని భర్త చంపేస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి వార్త అనేది ప్రధానంగా రావడం జరిగింది ఆంధ్రజ్యోతిలో. ఈ అక్రమ సంబంధాలకు సంబంధించి గతంలో పెద్ద కుటుంబాలు ఉన్న నేపథ్యంలో, కుటుంబాల మధ్య తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు అందరూ ఉన్న నేపథ్యంలో ఆ కుటుంబంలోని సభ్యులు ఎవరైనా తప్పు చేస్తే ఆ సభ్యుల కంటే సూచనలు, సలహాలు ఇచ్చేటోళ్ళు ఉండే. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఎవరికి వారే యమునా తీరనే కోణంలో కొనసాగుతున్న నేపథ్యంలో చాలా మంది చిన్న చిన్న కుటుంబం, అంటే పెళ్ళైన తర్వాత వేరు కాపురం పెడుతున్న నేపథ్యంలో ఆ పరిణామాలు అనేది దాపురిస్తున్న కోణంలో ఒక వార్త వచ్చింది. ఇవి ఈనాటి ప్రధాన పత్రికలోని వార్తా విషయాలు. మిత్రులారా, మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియండి. అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.